ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన శివుడు క్షేత్రం ఇది. అలాగే కడప జిల్లా శేషాచల అడవి ప్రాంతంలో ఈ పొలతల క్షేత్రం ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. త్రేతాయుగంలో రామ లక్ష్మణులు కూడా సీతాదేవి జాడ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసిన తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ 100కు పైగా కోనేరులు అలాగే జలపాతాలు కూడా ప్రకృతి సుందర రమణీయంగా ఉంది. ఇక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుడి పొలతల క్షేత్రంగా విరాజిల్లుతోంది. గత 1600 సంవత్సరాల నుంచి ఇక్కడ పొలతల క్షేత్రం, ఇక్కడ శివుడు అందరికీ దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు పొలతల క్షేత్రం విశేషాలేంటి, ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఎందుకు నాన్ వెజ్ తింటారు? ప్రతి శివాలయంలో కూడా నాన్ వెజ్ ఎక్కడా ఉండదు దేశంలో, కానీ ఒక్క పొలతల క్షేత్రంలో మాత్రమే నాన్ వెజ్ అలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. కడప జిల్లాలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా పొలతల విరాజిల్లుతోంది. గంగనపల్లి పంచాయతీ పరిధిలోని పాలకొండల శ్రేణిలో వెలిసిన మల్లికార్జున స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా మారారు. మహాశివరాత్రి ఉత్సవాలతో ప్రత్యేక వైభవాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చారు. ఈ క్షేత్రం వెనుక అద్భుతమైన పురాణ గాథలున్నాయి. లోక కళ్యాణం కోసం శివపార్వతులు ఆకాశ మార్గంలో వెళ్తూ ఇక్కడ అడుగు పెట్టారని, ఆ పాద స్పర్శతోనే భూమి కుంచుకుపోయి ఓంకార నాదంతో గంధ శిలలు వెలిశాయని చరిత్ర చెబుతోంది. ఆ శిలలు పులి చర్మంలా కఠినంగా ఉండటంతో మొదట పులితల అని, కాలక్రమేణా పొలతలగా మారిందని చెప్తుంటారు. రామాయణ, భారత గాథలతోనూ ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. సీతమ్మ అన్వేషణలో రామలక్ష్మణులు ఇక్కడి కోనేటిలో స్నానం ఆచరించారని, వనవాస కాలంలో అర్జునుడు మల్లెలతో స్వామిని పూజించినందుకే మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని ఇతిహాసాలు వివరిస్తున్నాయి. ఇక్కడి కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కుకుంటే భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని, గుడి వెనుక ఉన్న ఉల్లంజి వృక్షానికి ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పొలతల మల్లేశ్వర స్వామి క్షేత్రంలో మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. పిల్లలు సంతానం లేని వారు అక్క దేవతల గుడి ఉంది. ఇక్కడ అక్క దేవతలు శివుడికి అక్క దేవతలుగా ఇక్కడ అక్కలుగా ఉంటారు 7 మంది. అయితే ఈ టెంపుల్ ఇక్కడ చాలా ప్రత్యేకము. అయితే పిల్లలు లేని మహిళలు ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానం చేసిన తర్వాత వచ్చి వారు ఒక కొత్త నూతన వస్త్రాలు తీసుకొని ఆ ఉయ్యాల మాదిరి కట్టి ఒక రాయి పెట్టి ఆ రాయి ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్లో పెట్టి తమకు పిల్లలు కావాలని ఇక్కడ ఈ ఉయ్యాలకు కట్టడం, అలాగే ఇక్కడ చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ వరపడిన తర్వాత ఏదైతే అక్క దేవతల వద్ద కోనేరులో స్నానం చేసిన తర్వాత వచ్చి వారు ఇక్కడ ఈ ఉయ్యాలకు వాళ్ళకు పిల్లలు కలగాలని చెప్పి ఆశీర్వదించి తమకు పిల్లలను కలగజేయాలని చెప్పి వారు కోరుకుంటారు. సో ఇక్కడ చాలా స్పెషల్. ఎక్కడ శైవ క్షేత్రాల్లో, శివాలయాల్లో కూడా ఎక్కడ చూడడం కూడా. సో ఇక్కడ చాలా ప్రత్యేకం. సో ఎక్కువ మంది మహిళలు ఇక్కడికి వచ్చి అక్కడ అక్క దేవతలను వేడుకుంటారు. తమకు పిల్లలను కలగజేయాలి, సంతానం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తారు. శివుణ్ణి కూడా అదే ప్రత్యేకంగా ఇక్కడ కోరుకొని ప్రార్థించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలతల క్షేత్రంలో మరో వింత ఆచారం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. అక్క దేవతల సోదరుడైన పులి బండన్న స్వామికి ఇక్కడ జంతు బలులిస్తుంటారు. అయితే ఇక్కడ వండిన మాంసాన్ని మహిళలు ముట్టుకోకూడదు. వారు ఆ ఆలయ పరిసరాలకు వెళ్లకూడదు. ప్రసాదాన్ని కేవలం అక్కడే తిని వెళ్ళాలి తప్ప ఇంటికి ఒక్క ముక్క కూడా తీసుకు వెళ్లకూడదనేది ఇక్కడి కఠినమైన నియమం.
మేము ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాము. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అని విన్నాము. 101 కోనేరు ఉంటుంది. ఆ 101 కోనేరులో తరతరాలుగా వస్తున్నప్పుడు పిల్లలు లేని వాళ్ళకి సంతానము అండ్ ఎవరికైనా అభిష్టాలు నెరవేరాలి అంటే ఇంకా ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిష్టాలు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. తడిబట్టలతో వచ్చి అమ్మవారిని అక్కదేవతల గుడి దగ్గర వచ్చి ఎవరైతే ఇంకా వేడుకుంటారో వారికి మాత్రం ఆమె కొంగు బంగారం అయ్యేలాగా తను కోరికలు నెరవేర్చే తల్లి అని ఇక్కడ మాకు ప్రశస్తి, నమ్మకం అన్నమాట. సో మేము దానికోసం ఇక్కడ చాలా మహిమల టెంపుల్ అని చెప్పడంతో ఇక్కడికి వచ్చి మేము కూడా ఒకసారి దర్శనం చేసుకుందాము, అమ్మవారిని ఎలా చూసి తరించి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ పూజారులు కూడా కంఫర్టబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అండ్ వాళ్ళు మాకు చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చెప్పారు. 1/2 అవర్ పాటు పూజారి కూడా మాకు ఇక్కడ తరతరాల నుంచి విశిష్టత అని చెప్తుంటున్నారు. 101 కోనేరు ఉందమ్మా, ఇక్కడ తరతరాల నుంచి వస్తున్నారు, కాలక్రమేణా అవి పూడ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా దిష్టి దోషాలు, నరదిష్టి దోషాలు అలాంటివి ఉన్నా కూడా ఇక్కడ తీసేసే కార్యక్రమాలు కూడా ఇక్కడ పూజారులు చేస్తారు అని చెప్పారు ఆయన. ప్రొద్దుటూరు నుంచి బాగా విశిష్టత అని చెప్పారు ఇక్కడ గుడి, అందుకని వచ్చాము, చూసాము, బాగా చెప్పారు పూజారులు కూడా. ఇంకా అంతే, అందరం వచ్చాము చూడడానికి. బాగా చెప్తా అంటారు ఇక్కడ, మహిమగల అని చెప్తా అంటారు, తెలుసు. వచ్చాము చూడడానికి అందరం కలిసి. చెప్పారు చిన్నప్పుడు ఏదైనా బాగలేకుంటే ఎట్లా అని చెప్తా అంటారు, తెలుసు అన్నమాట. అందుకని వచ్చాము మేము చూద్దాం టెంపుల్ అని. ఫస్ట్ ఇదే రావడము బాగుంది, ఇక్కడికి వస్తే బాగుంది అంత ప్లేస్. మేము ఫస్ట్ టైం అయినా మళ్ళీ రావాలని ఉంది. జీ తెలుగు నమస్తే. మేము నేను ఇక్కడ వీళ్ళతో పాటు రావడం తొలిసారండి, మొదటిసారి వస్తున్నాను. అందరూ చెప్పేది విని నమ్మి నేను కూడా ఇక్కడికి రాగలిగినాను. ఇక్కడ చాలా మహిమలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ దేవుడి సత్యాన్ని ప్రతి ఒక్కరూ, శివుడు అంటే అందరూ నమ్ముతారు. ఆ శివ మహిమలు ఇక్కడ చాలా జరుగుతున్నాయని విన్నాను నేను కూడా. అందుకే పొలతల గురించి అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆరోగ్యం కోసం చాలా వేల మంది ఇక్కడికి వస్తున్నారు. ఆ వేల మందిలో ప్రతి ఒక్కరిలో భక్తిని చూసి ఇక్కడికి వస్తున్నారు. ఆ భక్తి లేనిదే మనం ముందుకు జరగడం కష్టం కదా. ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్మాలి, నమ్మితేనే దేవుడు. అందుకే ఇక్కడ వేలల్లో, ప్రతి సంవత్సరం వేలలో ఎక్కువ అవుతున్నారు భక్తులు. ఆ భక్తి అనేది ప్రజల్లో ఇంకా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను. నేను కూడా అదే నమ్మకంతో ఇక్కడికి రాగలిగాను. నా పేరు మాధవి, నేను పోర్మామిళ్ళ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు ఈశ్వరరావు. నేను మా నాయన నుంచి ఈ దేవుని కాడికే వస్తాం సంవత్సరం. ఆయన అంటే మాకు తెంగళ భక్తి. మాకు బాగు చేసింది ఆ దేవుడే. నమ్మిన దేవుడు ఆ ఈశ్వరుడే. ఏమి దేవునికి ఏం కోరిక జరిగితే అది నెరవేరుస్తూ ఉంటాడు. నాకు వచ్చి 72 సంవత్సరాలు. మా నాయన వచ్చి నుంచి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎన్ని కష్టాలు ఉన్నా మేము మాత్రము దేవుని చూసేదానికి వస్తాము. మా పిల్లోళ్ళు మేము అందరం కలిసి వస్తూనే ఉంటాము. మా పేర్లు కూడా అదే ఆ దేవుని పేర్లే పెట్టుకున్నాం. నా పేరు ఈశ్వరరావు, నాకు మన్మని పేరు కూడా నితీశ్వరరావు. అందరూ కూడా ఆ పేరు. ఆయన నమ్ముకున్నాచి ఏది లోపం లేదు. ఏమన్నా జరిగినా కూడా మాకు ఖచ్చితంగా బయటపడుతుంది. ఏమన్నా దొంగతనాలు ఏమన్నా జరిగినదే బయటపడిపోతుంది. ఆయన అందులో మహిమ అంత ఉంది, ఆయన మహిమ. భక్తుల సౌకర్యార్థం కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతోంది. శివరాత్రి రోజున దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. అటు ఆర్టీసీ అధికారులు కూడా కడప, పులివెందుల, రాయచోటి నుంచి సుమారు 300 ప్రత్యేక బస్సులను నడుపుతూ భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
శివనామ స్మరణతో పొలతల క్షేత్రం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశంలో ఎక్కడైనా శైవ క్షేత్రాలలో ఎక్కడా కూడా వెజిటేరియన్ ఉంటుంది, అన్నదానాలు ఉంటాయి. కానీ ఒక్క పొలతల క్షేత్రంలో మాత్రమే అక్కడ జంతు బలులు ఉంటాయి. దానికి కారణము శివునికి తమ్ముడుగా ఉన్నటువంటి బండెన్న ఉంది. బండెన్నకు సపరేట్గా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అయితే బండెన్న ఎక్కువగా మాంసప్రియుడు. అలాగే ఈ నేపథ్యంలోనే మాంసప్రియుడు కావడంతో అక్కదేవతలుగా ఎవరైతే ఉన్నారో, శివునికి చెల్లెళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో అక్కదేవతలు వీరికి బండెన్నకు శాపం ఇవ్వడం జరిగింది. నువ్వు మాంసాహారం తింటావు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండద్దు, నువ్వు దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఒక శాపం ఇవ్వడంతో ఈ పొలతల క్షేత్రంలో బండెన్న పులి రథం మీద, ఆయన పులి బండెన్న అని చెప్తారు అని పిలుస్తారు కూడా. పులి రథం మీద ఆయన వేటకు వెళ్ళి జంతువులను వేటాడి తీసుకొని వచ్చి ఆయన మాంసం ఎక్కువగా తినేవాడు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పొలతల్లో మాత్రం బండెన్న దగ్గర మాత్రమే ఈ జంతు బలులు, ఇక్కడ ఎవరైనా ముక్కుబడులు ఉన్నా కూడా ఇక్కడ ఓన్లీ మగవాళ్ళు మాత్రమే బండెన్నను దర్శించుకొని ఆడవాళ్ళకు ప్రవేశం లేదు, మీరు ఎవరు రావద్దని చెప్పి కూడా బండెన్న కూడా చెప్పినటువంటి ఏదైతే పురాణాలు చెప్తున్నాయి, చరిత్ర చెప్తుంది. సో ఇక్కడ బండెన్న దగ్గరికి ఎవరైనా ముక్కుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఈ బండెన్నకు వచ్చి ఇక్కడ ఏదైనా కానీ వాళ్ళ స్తోమతను బట్టి ఏటలు కోయడము, జంతు బలులు ఇచ్చి ఇక్కడ వంట చేసుకొని తిని వెళ్తారనేది ఇక్కడ ప్రాశస్త్యంగా చరిత్ర అయితే చెబుతోంది. మరి బండెన్న కోసమే ఇక్కడ జంతు బలులు ఇవ్వడము, వాళ్ళు నాన్ వెజ్ తినడం కూడా ఇక్కడ ఒక్క పొలతల క్షేత్రం శివాలయంలో మాత్రమే ఒక నాన్ వెజ్ తినే ఒక అలవాటు, అలాగే ఒక చరిత్ర ఇక్కడ కనిపిస్తోందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సైన్స్ కి అందని ఎన్నో నమ్మకాలు ఈ అడవిలో కనిపిస్తాయి. సంతానం లేని మహిళలు ఇక్కడి కోనేటిలో మునిగి తడిబట్టలతో స్వామిని ప్రార్థిస్తే ఫలితం ఉంటుందని నమ్మకం. ఆలయం వెనుక ఉన్న ఉల్లంజి వృక్షానికి ఊయల కట్టి తమ కోరికను మొక్కుకుంటారు. అలాగే గుడి వెనుక బావిలోని నీరు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. రాజశేఖర్ సార్, మాది వీరబల్లె. 3 నెలలు వయసు ఉన్నప్పుడు బాబుకు ఫిట్స్ ఎక్కువ వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్తా అండి స్వామికి అక్క దేవతలకి మొక్కుకున్నాము. బాబు లేచేది లేదు, బాబు చాలా వీక్గా ఉన్నాడు. మొక్కున్నాక బాబుకు బాగా అయింది. బాబుకు బాగా అయితే ఇక్కడికి వచ్చి వెండిగోడుకు ఇస్తామనేసి మొక్కున్నాము. ఇది ఆట ఇస్తాను బలిస్తామని చెప్పి మొక్కున్నాము. బాగా అయింది, బాగున్నారు. ఇక్కడ బండెన్న స్వామి మహిమ ఏంది ఏమో తెలుసు మనకు పెద్దవాళ్ళు చెప్తా అంటే మనం విన్నాము. మనం ఇదే ఇక్కడ మొక్కుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా అవుతుంది అనేసి. మా తాతల కాలం నుంచి ఇక్కడ ఏంటంటే పొలతల క్షేత్రంలో నరసింహులని మా తాత ఉన్నాడు అన్నమాట. ఆయన 20 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈయన బండెన్నకు దీపం పెట్టేవాడు ప్రతి సోమవారం శుక్రవారం. ఏది రోడ్డు లేని కాలం నుంచి ఇక్కడ పొలతల బండెన్న క్షేత్రం వెలిచినప్పటి నుంచి ఈయనకు పూజలు చేస్తూ ఉండేవాడు అన్నమాట. సో ఏంటంటే భక్తులు చెప్పేది మా తాతల వాళ్ళు మేము చెప్పింది ఏంటంటే ఇక్కడికి ఆడవాళ్ళు రారు, అక్క దేవతలు చెల్లెళ్ళు అవుతారన్నమాట. ఈశ్వరునికి తమ్ముడు బండెన్న స్వామి అంటే. ఏంటంటే దయ్యాలు వాటికి వీటికి ఏదైనా మనకు అంటే హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నీరసంగా ఉండడం ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూపించుకుంటే ఏంటంటే ఓకే నీకు ఏదో గ్రహ పట్టింది, పీడ పట్టింది, ఇట్లాంటి చేయించుకుంటే బండెన్న ఉన్నాడు అనేసి ఇక్కడికి వచ్చి ఆ నమ్మకం మీద వచ్చి ఇక్కడికి వచ్చి తీపించుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు కొంచెం మంచి ఆరోగ్యంగా కానీ బాగానే ఉంటున్నారు అందరూ. 90% ఇక్కడ సంతానం లేని వారికి కూడా సంతానం వచ్చినారు బండెన్న స్వామిని నమ్ముకొని. వచ్చిన తర్వాత వాళ్ళు సంతానం పుట్టిన తర్వాత కూడా వచ్చి ఆయనకు యాటలు కోసుకోవడం అంటే భక్తుల స్తోమతను బట్టి ఒక కోడి పుంజు కానీ మేకపోతు కానీ పొట్టేళ్ళు కానీ ఏదైతే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిందో వచ్చి ఆయనకు మొక్కుబడి తీర్చుకొని వెళ్ళిపోతారన్నమాట. ఇది ఈయన యొక్క ప్రత్యేకత అన్నమాట బండెన్న స్వామిది. విగ్రహం ఎందుకు అట్లా అంటే విగ్రహం అంటే ఆయనది పక్కవి రాళ్ళు పాతవి. అంటే మన పల్లెటూర్లలో గ్రామ దేవతలను ఎలా పూజించుకుంటాం మనకంటూ గంగమ్మ తల్లి అంటే ఏదో ఒక రూపం ఉంటుంది కదా. అప్పుడు రూపం తెలియనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే రాళ్ళు పెట్టుకొని పూజించేవాళ్ళం కదా. అవి పాతవి, ఆయన యొక్క రాళ్ళను అవి శిలలుగా పెట్టుకొని మనం పూజిస్తున్నాం. సో మా తాత వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆయనకంటూ ఒక రూపం, శివునికి ఎన్నో రూపాలు కదా. సో అందుకనే ఆయన కళ్ళకి వచ్చి ఒక రూపం ఇలా ఉంటుందనేసి చేయించారన్నమాట వాళ్ళు. అది ఆయన బండెన్న స్వామికి.
ఈ ఏడాది ఉత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, ఆర్టీసీ సర్వం సిద్ధం చేశాయి. కడప నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి 300 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. శివనామ స్మరణతో శేషాచల కొండలు మారుమోగుతున్నాయి. ప్రకృతి మధ్యలో పురాణాల సాక్షిగా వెలిసిన ఈ మల్లికార్జున్ని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల విశ్వాసం. పురాతకు 800 సంవత్సరాల జీవచరిత్ర కలదు. ఇక్కడ స్వయంభూ లింగం వెలిసి ఉండేది ఏమనగా, ఏకుల వాళ్ళు ఉన్నవారు. ఏకుల వాళ్ళు ఉంటే ఆవు పాలు ఎందుకు ఇచ్చిపోతుందని చెప్పి గడపారుతో అక్కడ పుట్టినారు. ఆ పుట్టమన్నులో శబ్దం రాగా ఆ పుట్టమన్ను తీసి చూస్తే ఈ లింగం అవపడింది. ఆ లింగానికి ప్రత్యేకంగా కనులు గడపారేటు ఉన్నది. సంతానం లేని వారికి సంతానం కలిగించును, కోరికలు నెరవేర్చును. ఈ స్వామి స్పెషాలిటీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. లింగానికి కన్నులు ఇక్కడ స్వయంభుగా వెలిసి ఉండేది. స్వయంభూ వెలిసి ఉండేది, ప్రతిష్ఠితంతూ కాదు. ఇతర దేశాలు సంతానం లేని వారికి ఉద్యోగములు సమస్యలు ఏమైనా ఉంటే కోరుకునే దానికి నెరవేర్చుకునే దానికి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ పురాతన కాలం నుంచి ఎప్పటి నుంచో ఉండే దాదాపు 600 సంవత్సరాలని పెద్దలు చెప్తారు. అక్యురేట్గా దాని సంవత్సరాలు అనేది ఎంతో తెలియదు. ఇక్కడ మహాశక్తివంతమైన దేవుడు అనమాట ఈయన. ఇక్కడ అక్క దేవతలు బండయ్య స్వామి వెలిసిండారు. ఇక ఏదైనా భూతాలు అటువంటి అనేది ఎక్కడ పోకపోయినా కూడా ఇక్కడ వస్తే కూడా నయం అవుతాయని చెప్పేసి ఇక్కడ వచ్చి చాలామంది వస్తున్నారు. నయం అవుతాయి కూడా. ఇక్కడ మహానుభావుడు ఈశ్వరుడు కూడా చాలా పవర్ఫుల్ అయినా ఈయన దర్శించుకునే వారు ఎవరు కూడా ఇంతవరకు బాగా జరిగిందని అంటారు, కానీ మాకు ఎక్కడ సరిగా జరగలేదని వార్త ఇంతవరకు ఎక్కడ రాలే. అంతవరకు బాగానే ఉంది. అక్కడ బండయ్య స్వామి ఉన్నాడు. బండయ్య స్వామి కూడా వీళ్ళిద్దరితో కాని పని ఆయన చేస్తాడని చెప్పి భక్తులు కూడా అంటున్నారు. అది విషయాలు. మేము తిరుపతి నుంచి వచ్చినాము. నాకు ఒళ్ళు బాగాలేదు. కోనేట్లో మునిగినాక అమ్మవార్ల దర్శనం చేసుకున్నాక నాకు బాగుంది. మేము వస్తాం, ఎప్పుడన్నా వచ్చిపోతాం. అంటే శివరాత్రి రోజు బాగా జరుగుతుంది. అక్కగారికి ఆ తల్లులు బాగా చేస్తారు. ఏది బాగా లేకున్నా కానీ అదంతే శివరాత్రి అప్పుడు వచ్చాం. మళ్ళీ తప్పుడు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటే వచ్చిపోతాం. ఈడ వచ్చి మేము అంటే నేను ఎప్పుడో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి వచ్చేస్తాం. అంటే కూతురు బాగలేదని నేను తొడుకొని వచ్చినాను. నేను వచ్చిపోయినా కాబట్టి తొడుకొని వచ్చినాను. మనకు ఇక్కడ కడప జిల్లా పెళ్లిమరి మండలం గంగనపల్లె పంచాయతీలో మనకు ఇక్కడ పొలతల క్షేత్రంగా మనకు ఇక్కడ పిలువబడుతుంది. ఈ పొలతల క్షేత్రంని మనకు శేషాచల పర్వతాలు కూడా అని పిలువబడతారు. ఈ శేషాచల పర్వతాల్లో మనకు పొలతల అక్క మహాదేవతలు, పొలతల మల్లికార్జున స్వామి, పులి బండెన్న అని 3 దేవాలయాలు కూడా ప్రాచీనం నుంచి మనకు ఇక్కడ ఉన్నాయి అనేది మనకు ఉన్నారు. ఎంతో మహిమాన్విత కలిగిన పర్వతాలుగా పిలుచుకుంటూ ఉంటారు. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పొలతల క్షేత్రంలో అక్క మహాదేవతలు అనేవాళ్ళు 7 మంది అక్క చెల్లెలుగా ఉన్నారు. ఈ 7 మంది కూడా మనకు 7 అంశములతో మనకు పంచభూతాల మాదిరి మనకు ఇక్కడ ఆకాశగంగతో ఒకరు, అగ్నిదేవునితో ఒకరు, సూర్యునితో ఒకరు, చంద్రునితో ఒకరు, గాలితో ఒకరు, నీటితో ఒకరు, భూదేవి తల్లితో ఒకరు, అలాగ 7 మంది కూడా 7 మనకు పెద్దవీరి మల్లమ్మ, అగ్నిగన్యక, దేవగన్యక, సూర్యగన్యక, నాగమున్యమ్మ, శివనాగమున్యమ్మ, చిన్నివీరి మల్లమ్మగాను మనకు ఇక్కడ పూజలు అందుకుంటున్నారన్నమాట. ఇక్కడ పొలతల క్షేత్రంలో 101 కోనేరు ఉండేటివి మనకు స్థల పురాణం. ఈ కోనేర్లలో భక్తాదులు ఎవరైనా కానీ చిన్నవారి నుంచి పెద్దవారికి కూడా మనకి స్నానం ఆచరించి వచ్చి మనకు ఇక్కడ అమ్మవారిని మనకు తడి బట్టలతో వచ్చి కోరుకున్నారంటే ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందనేది స్థల పురాణం. ముఖ్యంగా ఏమిటంటే మనకు సంతానం లేని వారికి సంతానము, రెండోది ఈ గ్రహ సంబంధము, మనకి ఈ రెండింటికి అమ్మవారు ప్రసిద్ధిగాస్తూ ఉన్నారన్నమాట. చూశారు కదా, ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాన్ని కూడా జోడించుకొని ఇక్కడ వెలిసినటువంటి పొలతల మల్లేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో అన్నీ కూడా ఈ ఫోకస్లో తెలుసుకున్నాం. ఇక్కడ అక్క దేవతలు కావచ్చు, బండెన్న కావచ్చు,
ఈ శివరాత్రికి పూర్తి స్థాయిలో ఎక్కువ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇటు దేవస్థాన పాలక మండలి కూడా ఏర్పాట్లు చేసింది. అలాగే ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చి శివుడి దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని కూడా మనం కోరుకుందాం. కెమెరామెన్ ఓబులేస్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప.